స్టేట్కి ఇంత చేశానంటున్న మీరు మీ నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా ఏం చేస్తారంటే ఏం చెప్తారు? రావడమే మా అనకాపల్లికి సంబంధించి ఆల్మోస్ట్ 75 ఏకర్స్లో ఒక ఇండస్ట్రియల్ పార్క్ని డెవలప్ చేసి ఆల్మోస్ట్ జస్ట్ 6 to 7 మంత్స్లో ఇండస్ట్రియల్ పార్క్ని కూడా ఇప్పటికీ అందుబాటులో తీసుకొని వచ్చా. మొన్న ఆ ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్ చేసి ప్రారంభోత్సవం కూడా చేశానమ్మా. డెఫినెట్గా అక్కడ ఒక 5,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటువంటి దానికి అది ఉపయోగపడుతుందని చెప్పి బలంగా నమ్ముతున్నా. రాబోయే ఎలక్షన్స్లో ప్రతిపక్షాలు అన్నీ కలిసి వస్తున్నాయి మీ మీద దండయాత్ర చేయడానికి. ఏంటి మరి ఎలా? మీరు సిద్ధం అంటున్నారు, వాళ్ళు సంసిద్ధం అంటున్నారు. ఎంత సిద్ధంగా ఉన్నారు? సో ఏదేమైనప్పటికీ మేము పేదవాడికి మంచి చేయగలిగాం, ప్రజలకు మంచి చేయగలిగాం. రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా ఎప్పుడూ జరగనటువంటి విధంగా చేస్తాం. వీటినే మేము తీసుకొని మేము ముందుకెళ్తాం. ప్రజలతో పొత్తుంటే వాళ్ళు రాజకీయ పార్టీలు పొద్దులు పెట్టుకుంటున్నాయి. సో డెఫినెట్గా అంతిమ విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. మళ్ళీ రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆంధ్రప్రదేశ్లో ఒక నిశ్శబ్ద విప్లవం రాబోతోంది అన్నారు. ఆ విప్లవం ఏ విప్లవం అనుకోవాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్లవం 2019 ఏదైతే జరిగిందో మళ్ళీ ఆ హిస్టరీ మళ్ళీ రిపీట్ అవుతుంది. గతంలో వచ్చినటువంటి ఫలితాల కన్నా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అమర్నాథ్ గారు. ఆల్ ద వెరీ బెస్ట్. మరి మీరు చేశానని చెప్తున్న ఈ అభివృద్ధి, మీ ప్రభుత్వం సాధించిన ఈ ప్రగతి మరొకసారి మీకు ఛాన్స్ ఇస్తుందో లేదో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.